సో ఇక్కడ థియరీ ఉంటది, డైరెక్ట్ సిపిటీలో నుంచి కూడా వస్తుంది. మోస్ట్లీ ఒక 2 క్వశ్చన్స్ వచ్చేసి థియరీలో నుంచి టచ్ చేయొచ్చు, లేకపోతే ఒక 3 క్వశ్చన్స్ సిపిటీలో నుంచి, ఒక 1 క్వశ్చన్ థియరీలో నుంచి అలా టచ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎనస్థీషియా, సపోజ్ హెడ్ రిలేటెడ్ ప్రొసీజర్ కి ఇస్తున్నాడా, సో హెడ్ రిలేటెడ్ ఏదైనా సంబంధించిన ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఎనస్థీషియా ఇస్తే ఈ కోర్స్, నెక్ అయితే ఇది. సో ఇట్లా ఏ ఎనాటమిక్ సైట్ కి ప్రొసీజర్ చేసినప్పుడు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఇట్లా సపరేట్ కోడ్స్ అనేది డాక్యుమెంట్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి మనం చూడాలి. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సిపిటి కోడ్ అనేది మీకు చెప్పాను కదా, లైక్ 5 డిజిట్స్ ఉంటాయి. సిపిటి అనేది 5 డిజిట్స్ ఉంటాయి, అన్ని న్యూమరిక్స్ ఉంటాయి. సో దాంట్లో ఇది కూడా ఎలా అరేంజ్ అయి ఉంటుంది అంటే న్యూమరికల్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటుంది. అంటే ఎట్లా, జీరో జీరో ఎనస్థీషియా, 1 ఇంటెగ్యుమెంటరీ, 2 మస్కిలో, 3 రెస్పిరేటరీ అండ్ కార్డియో, 4 డైజెస్టివ్, 5 యూరినరీ, 6 నర్వస్, 7 రేడియాలజీ, 8 ప్యాథాలజీ, 9 మెడిసిన్. యాక్చువల్ గా మనం మొన్న చెప్పుకున్న టాపిక్ వచ్చేసి మెడిసిన్ చాప్టర్ ఈ 9 సిరీస్. ఓకే. టుడే చెప్తుంది ఈ 0 సిరీస్. ఓకే. ఈ 0 సిరీస్ అంటే ఎనస్థీషియా. సపోజ్ మీకు ఎలా ఇస్తారంటే సిపిసి ఎగ్జామ్ లో రైట్ సైడ్ మీకు ఉంటుంది లైక్ ఎనస్థీషియా అని హెడ్డింగ్ ఉంటుంది, లేకపోతే 00100 ఎనస్థీషియా అని ఉంటది. దాని కింద ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ ఎనస్థీషియాకి సంబంధించినవి ఉంటాయి. నిన్న చెప్పుకున్న చాప్టర్ కి మెడిసిన్ లేదా 90,000 సిరీస్ అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంటది. దాని కింద 1 2 3 4 5 6. సో మెడిసిన్ చాప్టర్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఎనస్థీషియా నుంచి మనకి 4 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఓకే. సో ఆ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎనస్థీషియా ఏమంటున్నాడు, 5 డిజిట్ ప్రొసీజర్ 001002013. సో ఎనస్థీషియా కోర్స్ అనేది 00100 నుంచి స్టార్ట్ అయ్యి 01399 వరకు ఉంటాయి. ఓకే. ప్లస్ మాడిఫైర్స్ కూడా ఉంటాయి అంటున్నాడు. సో యాక్చువల్ గా నిన్న మన మెడిసిన్ చాప్టర్ లో ఏం మాడిఫైర్స్ చూసాం, 76 అనే మాడిఫైర్ చూసాం. ద ప్రొసీజర్ రిపీటెడ్ బై ద సేమ్ ఫిజిషియన్, డిఫరెంట్ ఫిజిషియన్. ఇంకా మాడిఫైర్ చూసాం, 52 చూసాం, రెడ్యూస్డ్ సర్వీస్. 2 ఐస్ కి చేయాల్సింది సింగిల్ ఐకి కనుక చేస్తే కోడ్ ఇచ్చి 52 మాడిఫైర్ ఇస్తామని చెప్పి. సో ఇక్కడ ఎనస్థీషియాలో కొన్ని టైప్స్ ఆఫ్ మాడిఫైర్స్ ఉంటాయి, చెప్తాను. దీంట్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎనస్థీషియాలో ఏ సర్వీసెస్ ఇంక్లూడ్ అవుతాయి, ఏ సర్వీసెస్ ఇంక్లూడ్ అవ్వు అని చెప్పేసి చెప్తున్నాడు. దీస్ సర్వీసెస్ ఇంక్లూడ్ ద యూజువల్ ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ విజిట్, anesthesia care during the procedure, the administration of fluid and blood, and the usual monitoring services. Example, ECG, temperature, blood pressure, oximetry, capnography, and mass spectrometry. ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. దేంట్లో ఇంక్లూడ్ అవుతాయి, ఎనస్థీషియా సర్వీస్ లో. ఏమేంటి, సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద ఎనస్థీషియా సర్వీసెస్ అని చెప్పి ఇస్తాడు. సో ఇవి మొత్తం ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద సర్వీసెస్ ఆర్ అన్ఇంక్లూడెడ్, లేకపోతే అన్యూజువల్ ఫార్మ్స్. ఇంక్లూడెడ్ సర్వీసెస్ ని యూజువల్ ఫార్మ్స్ అని, నాట్ ఇంక్లూడెడ్ సర్వీసెస్ ని అన్యూజువల్ ఫార్మ్స్ అని చెప్తారు. సో నాట్ ఇంక్లూడెడ్ సర్వీసెస్ ఏంటి, ఇవి అన్యూజువల్ ఫార్మ్స్ ఆఫ్ మానిటరింగ్, ఇంట్రా ఆర్టీరియల్, సెంట్రల్ వీనస్, స్వాన్ గ్యాన్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అని చెప్పి చెప్తారు.
వీటితో పాటు కొన్ని ఇక్కడ లేనివి కూడా నేను కోడింగ్ టిప్స్ లో ఇస్తాను. ఇంకేదైనా సర్వీసెస్ ఇంక్లూడ్ అయ్యాయి, నాట్ ఇంక్లూడెడ్ అయ్యాయి, కోడింగ్ టిప్స్ లో మెన్షన్ చేసి ఉంటాను. ఆ కోడింగ్ టిప్స్ చదవండి కంపల్సరీ. ఓకే. తర్వాత వచ్చేసి ఇవన్నీ అవసరం లేదు. తర్వాత ఇది చూడండి. ఈ మోడరేట్ సెడేషన్ గురించి ఆల్రెడీ మనం నిన్న చదువుకున్నాం. ద ప్రొసీజర్ ఈస్ గివెన్ బై ద సేమ్ ఫిజిషియన్ ఆర్ డిఫరెంట్ ఫిజిషియన్. దాన్ని బట్టి మోడరేట్ సెడేషన్ అనేది వేరు ఉంటది. సో ఈ మోడరేట్ సెడేషన్ గురించి ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మిమ్మల్ని అడుగుతారు, టు రిపోర్ట్ ద రీజనల్ ఆర్ జనరల్ అనస్థీషియా ప్రొవైడెడ్ బై ద ఫిజిషియన్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ ద సర్వీసెస్ ఫర్ వినస్థీషియా విచ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్, సి మోడిఫైర్ 47. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, యాక్చువల్ గా ఎనస్థీషియా ఎవరు ఇవ్వాలి? ఎనస్థీషియాలజిస్ట్ కానీ లేదా సిఆర్ఎన్ఏ కానీ. సిఆర్ఎన్ఏ అంటే ఎవరు? సర్టిఫైడ్ రిజిస్టర్డ్ నర్సీ ఎనస్థీషియనిస్ట్ అనే వాళ్ళు ఈ ఎనస్థీషియా అనేది ఇవ్వాలి. సపోజ్ ఎనస్థీషియాలజిస్ట్ లేరు, సిఆర్ఎన్ఏ లేరు, అప్పుడేం జరిగిద్దంటే ఎవరైతే సర్జరీ చేస్తున్నారో వాళ్ళే ఎనస్థీషియా ఇస్తారు. మిమ్మల్ని అడుగుతారు, ఇఫ్ ద ఎనస్థీషియా ఇస్ గివెన్ బై ద సర్జన్ విచ్ మాడిఫైర్ యు ఆర్ గోయింగ్ టు అపెన్ అంటారు. 47. మీరు కనుక ఇక్కడ ఫస్ట్ పేజీలో కనుక వెళ్ళి మీరు కనుక చెక్ చేస్తారు, ఇక్కడ మనకు మాడిఫైర్స్ ఉంటాయి. ఆ మాడిఫైర్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మీరు చూస్తే 47 మాడిఫైర్ ఉంటుంది. సో ఇక్కడ డాక్యుమెంట్ చేసి లేదు. ఈ మాడిఫైర్స్ అపెండిక్స్ ఏ అని ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సిరీస్ వరకు మొత్తం అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం, ఇలా మెడిసిన్ చాప్టర్ అయిపోయాక కేటగిరీ 2, కేటగిరీ 3 కోర్స్ అంటారు. అది అయిపోయాక అపెండిక్స్ ఏ ఉంటుంది. ఈ అపెండిక్స్ ఏలో అన్ని ఏముంటాయంటే మాడిఫైర్స్ ఉంటాయి. అపెండిక్స్ ఏలో అన్ని మాడిఫైర్స్ ఉంటాయి. ఇక్కడ కనుక మనం చూస్తే ఉంటాయి ఇక్కడ మాడిఫైర్స్ అని, అక్కడ లేనివి కూడా ఇక్కడ ఉంటాయి చాలా క్లియర్. బట్ ఇక్కడ 47 అనేది లేదు. ఇప్పుడు వచ్చే 25 బుక్ లో అప్డేట్ అయి ఉంటుంది, చూడండి ఒకసారి. అనస్థీషియా బై సర్జన్ అని ఉంది సార్. సో ఏంటంటే అడుగుతారు కన్ఫామ్, ఒకవేళ ఎనస్థీషియా గనక ఎనస్థీషియాలజిస్ట్ సిఆర్ఎన్ఏ కాకుండా సర్జనే ఎనస్థీషియా ఇస్తే ఏ మాడిఫైర్ ఇస్తాం అని చెప్పి అడుగుతారు. సర్జనే ఎనస్థీషియా కనుక ఇస్తే మనం 47 అనే మాడిఫైర్ అనేది ఇస్తాం. సర్జనే కనుక ఎనస్థీషియా కనుక ఇస్తే 47 అనే మాడిఫైర్ ఇస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే టైం రిపోర్టింగ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎనస్థీషియా టైం అనేది ఎప్పుడు బిగిన్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. ఎనస్థీషియా టైం బిగిన్స్ వెన్ ద ఎనస్థీషియాలజిస్ట్ బిగిన్స్ టు ప్రిపేర్ ద పేషెంట్ ఫర్ ద ఇండక్షన్ ఆఫ్ ఎనస్థీషియా ఇన్ ద ఆపరేటింగ్ రూమ్. ఎప్పుడైతే పేషెంట్ ని ప్రిపేర్ చేస్తారో అప్పటి నుంచే ఎనస్థీషియా టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎండ్స్ వెన్ ద ఎనస్థీషియాలజిస్ట్ ఈజ్ నో లాంగర్ ఇన్ పర్సనల్ అటెండెన్స్ దట్ ఈవెన్ ద పేషెంట్ మే బి సేఫ్లీ ప్లేస్డ్ అండర్ ద పోస్ట్ ఆపరేటివ్ సూపర్విజన్. అంటే యాక్చువల్ గా ఎనస్థీషియా అనేది ఎప్పుడైతే పేషెంట్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వరకు ఎనస్థీషియా స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే ఇంకా ఎనస్థీషియాలజిస్ట్ నో లాంగర్ నీడెడ్, ఎనస్థీషియాలజిస్ట్ ఇంకా అవసరం ఉండదు, అప్పుడు వరకు ఎనస్థీషియా టైం అనేది ఎండ్ అవుతుంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎనస్థీషియా టైం అనేది ఎప్పుడు బిగిన్ అయింది, ఎనస్థీషియా టైం అనేది ఎప్పుడు ఎండ్ అయింది, లేకపోతే ఎనస్థీషియా టైం అనేది ఎప్పుడు బిగిన్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో అది సేమ్ ఆప్షన్ లో ఉంటది, అదే ఆన్సర్, ఇంకా వేరే చేంజెస్ ఏ ఉండవు. ఓకే. తర్వాత వచ్చేసి సపరేట్ ఆర్ మల్టిపుల్ ప్రొసీజర్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ ఎలా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ ఎనస్థీషియా సర్వీస్
నెక్స్ట్ చూడండి అమ్మా మామూలుగా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సపరేట్ ఆర్ మల్టిపుల్ ప్రొసీజర్ అని చెప్పేసి చెప్తున్నాడు. వెన్ మల్టిపుల్ సర్జికల్ ప్రొసీజర్ ఆర్ పెర్ఫార్మ్డ్ డ్యూరింగ్ ద సింగిల్ ఎనస్థెటిక్ అడ్మినిస్ట్రేషన్, ద ఎనస్థీషియా కోడ్ representing the most complex procedure is reported. The time reported is combined total for all procedures అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంది, యాక్చువల్ గా ఎనస్థీషియా ఏమో ఒక్కసారే ఎక్కిచ్చారు, లేకపోతే ఒక యూనిట్ ఎక్కిచ్చారు, కానీ అక్కడ ఒక 2-3 ప్రొసీజర్స్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మోస్ట్ కాంప్లెక్స్ ప్రొసీజర్ మాత్రమే మనం రిపోర్ట్ చేయాలి. సింపుల్ ప్రొసీజర్స్ మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ ఎలా ఇస్తాడంటే when multiple surgical procedure is performed during the single anesthetic administration, the simple procedure is reported, most complex procedure is reported, both simple and complex procedure is reported, do not report anything అని చెప్పి ఇట్లా ఆప్షన్ లో ఇస్తాడు. సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో అదే మ్యాటర్ ఆప్షన్ లో ఉంటది. తర్వాత అన్లిస్టెడ్ సర్వీస్ ఆర్ ప్రొసీజర్. అన్లిస్టెడ్ కోడ్ అంటే ఏం లేదమ్మా, యాక్చువల్ గా ఏదైతే సర్వీస్ ఆర్ ప్రొసీజర్ పెర్ఫామ్ చేశారో దానికి కోడ్ కనుకుంటే ఉన్నట్టు, లేనప్పుడు అన్లిస్టెడ్ కోడ్ ఇస్తాం అంతే. యాక్చువల్ గా మన మెడిసిన్ చాప్టర్ చదివినప్పుడు కూడా అన్లిస్టెడ్ కోడ్స్ స్టార్టింగ్ లోనే ఉన్నాయి. ఇంకా అట్లాగే ఎనస్థీషియాకి అన్లిస్టెడ్ కోడ్ ఒకటే ఉంటది, బట్ ఆ మెడిసిన్ చాప్టర్ లో అన్లిస్టెడ్ కోడ్స్ చాలా ఉన్నాయి. మీరు స్టార్టింగ్ మెడిసిన్ చాప్టర్ ఓపెన్ చేసినమ్మటే ఆ అన్లిస్టెడ్ కోడ్స్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఎనస్థీషియాలో కూడా అన్లిస్టెడ్ కోడ్స్ వచ్చేసి 0199. ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్లిస్టెడ్ కోడ్స్ ఎప్పుడు 99తో ఎండ్ అవుతాయి. సపోజ్ ఎనస్థీషియా సిరీస్ అనుకో 0తో స్టార్ట్ అయ్యి 99తో, మెడిసిన్ అనుకోండి 9తో స్టార్ట్ అయ్యి 99తో, ఇలా ఎండ్ అవుతా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎనస్థీషియా మాడిఫైర్స్ అమ్మ. ఎనస్థీషియా మాడిఫైర్స్ లో ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్స్ ఉంటాయి. ఈ ఒకసారి చూడండి, P1, P2, P3, P4, P6 అని చెప్పేసి 6 మాడిఫైర్స్ ఉంటాయి అమ్మా. సో ఇక్కడ ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్స్ కనుక చూస్తే P1 హెల్దీ పేషెంట్ అమ్మ, P2 మైల్డ్ సిస్టమిక్, P3 సివియర్ సిస్టమిక్. ఇదేమో సివియర్ సిస్టమిక్ తో పాటు కాన్స్టెంట్ థ్రెట్ టు లైఫ్. ఇదేమో మారిబండ్ పేషెంట్, నాట్ ఎక్సెప్టెడ్ టు సర్వైవ్ వితౌట్ ద ఆపరేషన్. ఇదేమో బ్రెయిన్ డెడ్ పేషెంట్. ఓకే, బ్రెయిన్ డెడ్ పేషెంట్. సో మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఎలా మెన్షన్ చేస్తాడంటే ఇలా చెప్తాడు, ఏ పేషెంట్ కేమ్ టు ద హాస్పిటల్, a patient came to the hospital and he is undergoing larynx procedure. Patient is healthy అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లారింగ్స్ ప్రొసీజర్ కి సంబంధించిన దానికి ఒక కోడ్ ఉంటుంది. సో 5 digits ఉంటుంది. ఓకే, దాంతో పాటు P1 అనే మాడిఫైర్ ఇస్తాం. P1 అంటే ఏంది, హెల్దీ కదా. సో కంపల్సరీ సిపిటి కోడ్ ఇవ్వాలా, మాడిఫైర్స్ కూడా ఇవ్వాలా. సో ఇది ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్. మరి ఒక్కొక్కసారి మైల్డ్ సిస్టమిక్ డిసీజ్ అన్నాడు అనుకోండి,
T1 phase లో P2 ఇస్తా అంతే. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా మైల్డ్ సిస్టమిక్ డిసీజ్, సివియర్ సిస్టమిక్ డిసీజ్ అని చెప్పడు. జస్ట్ ద పేషెంట్ ఈ సఫరింగ్ విత్ ద డిఎం. డిఎం అంటే డయాబెటిక్ మిలిటస్ కంట్రోల్డ్ అంటాడు. కంట్రోల్డ్ అంటే మైల్డ్ సిస్టమిక్ డిసీజ్. ఏదైనా క్రానిక్ కండిషన్స్ మొత్తం డిఎం కానీ, హైపర్ టెన్షన్ కానీ, సికేడి కానీ, హైపర్ లిపిడిమియా కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే మైల్డ్ సిస్టమిక్ డిసీజ్ అంటారు. సేమ్ అదే డిఎం, హెచ్టిఎన్, హైపర్ టెన్షన్ అండ్ సికేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇవి గనక అన్కంట్రోల్లో కనుకుంటే ఏమైంది? సివియర్ సిస్టమిక్ డిసీజ్ అవుతాయి. ఆల్రెడీ కోడింగ్ టిప్స్ లో నేను మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఓకే. సో డిఎం, హైపర్ టెన్షన్, సికేడి అన్కంట్రోల్డ్ కనుకుంటే P3 అనే మాడిఫైర్ ఇవ్వాలి. అదర్ పేషెంట్ కాన్స్టెంట్ థ్రెట్ టు లైఫ్ అంటే P4 అనే మాడిఫైర్ ఇవ్వాలి. సో మారిబండ్ పేషెంట్ నాట్ ఎక్సెప్టెడ్ సర్వైవర్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇస్తాడు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కనుకుంటే P6 అనే మాడిఫైర్ ఇవ్వాలి. కానీ ఈ మధ్య కాలంలో ఆడే ఇచ్చేస్తున్నాడు. హీ స్టేటస్ ఈజ్ P3 అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్ గా డాక్యుమెంటేషన్ లో చాలా క్లియర్ గా హీ స్టేటస్ అని చెప్పి ఆడే చెప్పేస్తున్నాడు. సో నో వరీ. చాలా పేపర్ నేను రాసినప్పుడు ఇప్పటికి ఎగ్జామ్ పేపర్ అనేది చాలా ఈజీ చేశాడమ్మా. అంత కష్టంగా అయితే ఏం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. యాక్చువల్ గా నేను వ్యాక్సిన్ కాన్సెప్ట్ చెప్పాను కదా మెడిసిన్ చాప్టర్ లో, దాంట్లో మన కాంపోనెంట్స్ మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఎన్ని కాంపోనెంట్స్ ఎంఎంఆర్ లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయని మనకు తెలుసుకోవాలి. బట్ వాడే ఇక్కడ బ్రాకెట్ లో ఎంఎంఆర్ లో 3 కాంపోనెంట్స్ అని ఉంటాయి అని చెప్పి ఆడే ఇస్తున్నాడు. చాలా ఈజీ చేశాడు. కొంచెం అట్లీస్ట్ చిన్న ఐడియా ఉంటే చాలా ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీకు డయాబెటిక్ అన్కంట్రోల్డ్ అంటే ఏమి వాళ్ళ కన్ఫ్యూజ్ ఉంటది. కానీ అన్కంట్రోల్ మొత్తం సివియర్ సిస్టమిక్ డిసీజ్ కండిషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా? అది తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కానీ వాడు డిఎం అన్కంట్రోల్ అన్నా ఎక్కడో ఒక చోట హీజ్ ఫిజికల్ స్టేటస్ ఈజ్ P3 అని చెప్పేసి మెన్షన్ చేసేస్తున్నాడు ఆల్రెడీ క్వశ్చన్ లోని. ఇంకా అది మైల్డ్ సిస్టమిక్, సివియర్ సిస్టమిక్ వాడే చెప్పేస్తున్నాడు. ఆడే డైరెక్ట్ గా ఈ మాడిఫైర్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా మనం ఆన్సర్ లో పిక్ చేయడానికి ఏముంది? ఈజీయే కదా. సో ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్స్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం కనుక డౌన్కి వస్తే క్వాలిఫైయింగ్ సర్కమ్టెన్సెస్ ఉంటాయి. ఈ క్వాలిఫైయింగ్ సర్కమ్టెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్వాలిఫైయింగ్ సర్కమ్టెన్సెస్ సంబంధించిన కోడ్స్ 999100, 99116, 99135, 99140. ఓకే. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ కోడ్స్ ప్లస్ సింబల్స్ తో ఉన్నాయి. ప్లస్ సింబల్స్ తో ఉండడం అంటే ఏంది? యాడ్ ఆన్ కోడ్స్ అంటారు. ఇలా ప్లస్ సింబల్స్ తో ఉన్న కోడ్స్ ఎప్పుడు సింగిల్ గా రాకూడదు. ఏ ఆప్షన్ లో కూడా సింగిల్ గా రాకూడదు. తర్వాత వచ్చేసి ప్రైమరీగా రాకూడదు. తర్వాత యాడ్ ఆన్ కోడ్స్ కి 51 అనే మాడిఫైర్ తో రాకూడదు. అంటే ఎట్లా? సపోజ్ ఇప్పుడు ABCD ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ABCD. సో 99100 స్టార్టింగ్ లో రాకూడదు. సపోజ్ సమ్ XXS CPT ఉంది,
దీంతో పాటు 99,100 అంటే 51 అనే మాడిఫైర్ రాకూడదు. సి ఆప్షన్ 99,100 సమ్ ఎక్స్ఎక్స్ సిపిటి. సో స్టార్టింగ్ లో రాకూడదు. సో ఇలా 3 టైప్స్ ఆఫ్ యాడ్ ఆన్ కోడ్స్ కనుక ఇలా వస్తే రాంగ్. మరి యాడ్ ఆన్ కోడ్ ఎలా రావాలంటే ఏదైనా ఒక సిపిటితో పాటు ఈ యాడ్ ఆన్ కోడ్ వచ్చి మాడిఫైర్స్ ఏం రాకూడదు. అది మన ఆన్సర్ కరెక్ట్. బై సీయింగ్ యువర్ ఆన్సర్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ యువర్ ఆప్షన్. ఈ యాడ్ ఆన్ కోడ్స్ సింగిల్ గా రాకూడదు, ప్రైమరీగా రాకూడదు, యాడ్ ఆన్ కోడ్ కి 51 అనే మాడిఫైర్ రాకూడదు. ఇవి కనుక గుర్తుంటే చాలా ఈజీగా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్న 4 కోడ్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. 99,100 కనుక చూస్తే యంగర్ దాన్ 1 year, ఓల్డర్ దాన్ 70 అంటున్నాడు. యంగర్ దాన్ 1 year, ఓల్డర్ దాన్ 70 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చెప్తాడు. ఏ పేషెంట్ ఈజ్ 72-year-old came for CABG procedure and he is suffering with he is having DM uncontrolled అని చెప్తాడు. అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ 99,100 ఎప్పుడు ఇవ్వాలి? పేషెంట్ ఏజ్ కనుక 1 year కన్నా తక్కువ ఉంటే, 70 years కన్నా ఎక్కువ కనుకుంటే నేను ఈ 99,100 అనే కోడ్ అనేది యూజ్ చేయాలి. సో నేనేం చేస్తా అంటే సమ్ ఎక్స్సిపిటితో పాటు ఈ 99,100 కూడా ఇవ్వాలి. ఎందుకంటే పేషెంట్ ఏజ్ 72 years కాబట్టి. తర్వాత నేనేమి ఇవ్వాలి? డిఎం అన్కంట్రోల్ కదా, ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్ కూడా ఇవ్వాలి. P3 అనేది కూడా ఇవ్వాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎనస్థీషియా క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఈ ఫిజికల్ స్టేటస్ మాడిఫైర్ ప్లస్ ఈ క్వాలిఫైయింగ్ సర్కమ్టెన్సెస్ కోడ్స్ తో ఇస్తాడు, లేకపోతే సింగిల్ గానే ఇస్తాడు. ఓకే, ఇచ్చేది 4 క్వశ్చన్లు కదా, మరి కవర్ చేయాలి కదా అన్ని టాపిక్. ఓకే, సో ఈ 99,100 పేషెంట్ 1 year కన్నా తక్కువ ఉండి 70 కన్నా ఎక్కువ ఉంటే 99,100 అనే సిపిటి అనేది యూజ్ చేస్తాం. కానీ ఒక 4 కోడ్స్ ఉన్నాయి, వాటికి మాత్రం యూజ్ చేయం. 4 కోడ్స్ ఉన్నాయి, వాటికి మాత్రం పేషెంట్ ఏజ్ 1 year కన్నా తక్కువ ఉన్న ఈ 4 కోడ్స్ కి మాత్రం ఈ 99,100 అనేది ఇవ్వకూడదు. సపోజ్ మీరు 00326 దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రాసి ఉంటది డు నాట్ రిపోర్ట్ 00326 ఇన్ కంజుగేషన్ విత్ 99,100. అదే 00560 కనుక వెళ్ళారనుకోండి, అక్కడ కూడా రాసి ఉంటది 561 డు నాట్ రిపోర్ట్ 00561 ఇన్ కంజుగేషన్ విత్ 99,100 116,135. తర్వాత 834 ఉంటది, అక్కడ కూడా రాసి ఉంటది డు నాట్ రిపోర్ట్ 00834 ఇన్ కంజుగేషన్ విత్ 99,100. 00836 కింద కూడా ఉంటది డు నాట్ రిపోర్ట్ 00836 ఇన్ కంజుగేషన్ విత్ 99,100. ఈ ఎనస్థీషియా టాపిక్ లో ఈ 4 కోడ్స్ తప్ప ఇంకా రిమైనింగ్ ఏ కోడ్ కైనా సరే పేషెంట్ ఏజ్ కన్నా 1 year కన్నా తక్కువ ఉండి 70 years కన్నా ఎక్కువ ఉంటే 99,100 అనే కోడ్ అనేది రిపోర్ట్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ మ్యాండేటరీ ఎక్సెప్ట్ దిస్ 4 కోడ్స్. ఓకేనా? అందుకనే ఆ 4 కోడ్స్ కింద కూడా రాశాడు. ఈ 4 కోడ్స్ ఏంటి? యంగర్ దాన్ 1 year కి సంబంధించిన కోడ్స్. ఈ 4 కోడ్స్ తప్ప ఇంకా రిమైనింగ్ ఏ కోడ్స్ కైనా సరే ఈ 99,100 అనేది యూజ్ చేస్తాం బేస్డ్ అపాన్ ద పేషెంట్ ఏజ్. ఒకవేళ ఎక్కడైనా ఆప్షన్ లో ఈ 4 కోడ్స్ కి 99,100 కనుక వస్తే యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆప్షన్. ఓకే, తర్వాత వచ్చేసి 99,116 వచ్చేసి హైపోథర్మియా పేషెంట్. 99,135 వచ్చేసి హైపోటెన్షన్ పేషెంట్. 140 వచ్చేసి ఎమర్జెన్సీ కండిషన్స్ కి 140. మనకి ఎక్కువ వచ్చేసి 99,100 వస్తుంది.
116, 135 చాలా రేర్ గా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎనస్థీషియా హెడ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ సెలవరీ గ్లాండ్ మీద చేశాడా, లేకపోతే లిప్ మీద చేశాడా, లేకపోతే ఐలిడ్ మీద చేశాడా, దాన్ని బట్టి కోడ్స్ ఉంటాయి. హెడ్ లో అయ్యే కదా ఉండయి, సెలవరీ గ్లాండ్స్, లిప్, ఐలిడ్, తర్వాత వచ్చేసి ఇయర్, ఓకే, ఐ. సో ఈ హెడ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఇవన్నీ. సో దేని మీద చేస్తున్నాడు, ఓకే, నోస్, ఓకే, ఇంట్రా ఓరల్ ప్రొసీజర్స్, ఫేషియల్ బోన్స్, స్కల్ సంథింగ్ అంటున్నాడు. వీటి మీద కనుక చేస్తే ఈ ఈ కోడ్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. బట్ నెక్స్ట్ వచ్చేసి నెక్ రిలేటెడ్ మనకి ఎక్కువ సార్లు ఇచ్చింది ఈ లారెన్స్ ప్రొసీజర్ మీద ఇచ్చాడు. లారెన్స్ అండ్ ట్రేకియా ప్రొసీజర్, ట్రేకియా మీద చేశాడు అంటాడు ఎనస్థీషియా సర్వీస్. అప్పుడు ఏ కోడ్స్ ఇవ్వాలంటే 00326 అనే కోడ్ అనేది ఇవ్వాలి. 99100 అనేది రిపోర్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి థొరాక్స్ అంటే చెస్ట్ షోల్డర్ గార్డ్ ఇదంతా. వీటి మీద కనుక చేసినప్పుడు ఈ కోడ్స్ ఇవ్వాలా. అది రీకన్స్ట్రక్టివ్ బ్రష్ మీద చేస్తున్నాడా, లేకపోతే మాడిఫైడ్ రాడికల్ ఆఫ్ ది బ్రష్ అంటున్నాడా, మాడిఫైడ్ రాడికల్ ప్రొసీజర్ ఆన్ బ్రష్ విత్ ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ అంటున్నాడా. సేమ్ ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉంటుందో అదే ఉంటుందమ్మా క్వశ్చన్ లో. మనం చాలా జాగ్రత్తగా చదవాలి. వాడు ఏమంటాడంటే ఎనస్థీషియా ప్రొసీజర్ ఆన్ ద ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ ఎక్స్ట్రీమిటీ యాంటీరియర్ ట్రంక్ అండ్ పెరీనియం అని చెప్పి రాడికల్ అండ్ మాడిఫైడ్ రాడికల్ ప్రొసీజర్స్ ఆన్ ద బ్రెస్ట్ విత్ ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ అని చెప్పి చెప్తాడు. చెప్పి ఆప్షన్ లో 00400, 00402, 00404, 00406 ఇస్తాడు. సో నా ఆప్షన్ అయితే ఇది ఇచ్చేస్తాను. అట్లా చాలా డిఫరెన్షియేషన్ చెక్ చేయాలి. ఈ సిపిసి ఎగ్జామ్ లో పెద్ద ఏం ఉండదు, కానీ మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. లైన్ టు లైన్ కరెక్ట్ గా ఆడేం అడుగుతున్నాడో అర్థం చేసుకోగలగాలి. చేసుకుంటే ఈజీ. మనకేందంటే ఎగ్జామ్ లో ఏం చేస్తాడు, వితౌట్ ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ అంటాడు, వితౌట్ అంటాడు. అప్పుడేమి ఇవ్వాలి, ఇది ఇవ్వాల. మనం ఏం చేస్తాం తెలుసా, ఈ వితౌట్ చూడం, ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ కనబడింది కదా అని చెప్పేసి, ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ కనబడింది కదా అని చెప్పేసి మనం డైరెక్ట్ గా ఇది ఇంటర్నల్ మెమరీ నోడ్ డిసెక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇది ఇచ్చేస్తాం ఆన్సర్. సో అది విత్ అంటున్నాడా వితౌట్ అని చెప్పేసి చాలా జాగ్రత్తగా లైన్ టు లైన్ చదివితేనే మనకు అర్థమవుతుంది. సో తర్వాత కింద కనుక వస్తే ఇంట్రాథొరాసిక్ ప్రొసీజర్స్ అంటే క్లోజ్డ్ చెస్ట్ ప్రొసీజర్స్. ఇవన్నీ క్లోజ్డ్ చెస్ట్ ప్రొసీజర్. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాను. క్లోజ్డ్ చెస్ట్ ప్రొసీజర్స్ లోనే మీడియాస్టినోస్కోపీ, డయాగ్నోస్టిక్ థొరాకోస్కోపీ, నాట్ యూటిలైజింగ్ వన్ లంగ్ వెంటిలేషన్, లేకపోతే యూటిలైజింగ్ వన్ లంగ్ వెంటిలేషన్, నాట్ యూటిలైజింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మీడియాస్టినోస్కోపీ థొరాకోస్కోపీ అన్నాడు, యూటిలైజింగ్ నాట్ యూటిలైజింగ్ ఏం చెప్పలేదు, అప్పుడు 00528 ఇస్తారా 00529 ఇస్తారు. సో ఏం చెప్పనప్పుడు ఆబ్వియస్లీ వీ కెన్ గో విత్ ద నాట్ యూటిలైజింగ్ ఓన్లీ, వీ షుడ్ నాట్ గో విత్ ద యూటిలైజింగ్. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఉంది. అక్కడ క్లోజ్డ్ చెస్ట్ ప్రొసీజర్,
ఇక్కడేమో థొరాకోటమీ ప్రొసీజర్స్ ఇన్వాల్వింగ్ ద లంగ్స్. సో యూటిలైజింగ్ 1 lung వెంటిలేషన్ అన్నాడు 5/1 అంటే 5/0 నాట్ యూటిలైజింగ్ అని. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ అవుద్ది. యూటిలైజింగ్ నాట్ యూటిలైజింగ్ నుంచి కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేది అడిగాడు. తర్వాత వచ్చేసి ఈ కోడ్స్ ఇంపార్టెంట్ అమ్మ. 560, 561, 562, 563, 566. ఈ 5 కోడ్స్ చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచి ఇస్తారు. ఎనస్థీషియా ఫర్ ప్రొసీజర్ ఆన్ హార్ట్, pericardial sac and great vessels of chest without pump oxygen generator. Without pump oxygen generator. With pump oxygen generator. అది ఏజీ. విత్ పంప్ ఆక్సిజన్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అమ్మ. యంగర్ దాన్ 1 year కనుక అయితే ఈ కోడ్, అదే 1 year కన్నా ఎక్కువ అయితే ఈ కోడ్. ఓకేనా, అయితే ఇక్కడ ఒక్కొక్కసారి విత్ పంప్ ఆక్సిజన్ జనరేటర్ అని చెప్పడు, మరి ఏం చెప్తాడు? ఏం చెప్తాడంటే కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తాడు. ఆన్ పంప్ అంటాడు, ఆన్ పంప్ అంటాడు, ఆఫ్ పంప్ అంటాడు, లేకపోతే సెల్ సేవర్ అంటాడు, సెల్ సేవర్ అంటాడు, లేకపోతే సిపిబి అంటాడు, లేకపోతే హార్ట్ లంగ్ మిషన్ యూజ్ చేశాడు అంటాడు. అంటే ఇవన్నీ టర్మ్స్ విత్ పంప్ ఆక్సిజన్ జనరేటర్ కి సంబంధించింది. విత్ పంప్ ఆక్సిజనరేటర్ మాక్సిమం మెన్షన్ చేస్తాడు. విత్ పంప్ ఆక్సిజన్ జనరేటరా, వితౌట్ పంప్ ఆక్సిజన్ జనరేటరా అని చెప్పేసి మాక్సిమం మెన్షన్ చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి చెప్పడు. జస్ట్ హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్ చేశారు, ఇలా ఏజ్ అనేది మెన్షన్ చేసేస్తాడు. బట్ ఏం చెప్పినప్పుడు వితౌట్ పంప్ ఆక్సిజన్ జనరేటర్ వెళ్తాడు, ఇస్తాం ఆన్సర్. కానీ ఒక్కొక్కసారి హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్ అని చెప్పి ఆన్ పంప్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు, అంటే విత్ పంప్ ఆక్సిజన్ జనరేటర్ అనేది ఇవ్వాలని అర్థం. ఓకేనా, ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోండి. సో కోడింగ్ టిప్స్ ఇస్తా కదా, ఆ కోడింగ్ టిప్స్ లో ఉంటాయి, చదవండి. ఓకే, అదే 566 ఎప్పుడు ఇస్తామంటే సిఏబిజి కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తాడు. హార్ట్ రిలేటెడ్ అదర్ దాన్ సిఏబిజి మొత్తం ఈ హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ కోడ్స్ ఇవ్వచ్చమ్మా. ఓన్లీ సిఏబిజి ఇస్తే మాత్రం కన్ఫామ్ గా ఈ కోడే ఇవ్వాలి, కన్ఫ్యూజన్ అవ్వమాకండి. ఇఫ్ క్లియర్లీ దే డాక్యుమెంటెడ్ ఇన్ ద క్వశ్చన్ సిఏబిజి యూ కెన్ గివ్ 00566 ఓన్లీ. అదర్ దాన్ సిఏబిజి యూ కెన్ రిపోర్ట్ 560, 561, 562, 563 based upon the age and with pump oxygen generator or without pump oxygen generator. That's ఈ కోడ్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అమ్మా, డామ్ షూర్ గా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి స్పైనల్ కార్డ్. మనకి యాక్చువల్ గా స్పైనల్ కార్డ్ ఉంటది కదా, సర్వైకల్ నెక్ రీజన్ దగ్గర ఉన్నదాన్ని సర్వైకల్ అని, చెస్ట్ బ్యాక్ లో ఉన్నదాన్ని థొరాసిక్ అని, దాని కింద ఉన్నదాన్ని లంబార్ అని, సాక్రల్ అని, కాక్సీ అని చెప్పుకుంటాం కదా. ఈ ఎనస్థీషియా అనేది ఫర్ ప్రొసీజర్ సర్వైకల్ స్పైన, థొరాసిక్ స్పైన, లేకపోతే లంబార్ స్పైన, లేకపోతే సాక్రల్ స్పైన, సర్వైకల్, థొరాసిక్, లంబార్ మొత్తం ఇచ్చాడు. సో దేని మీద చేస్తున్నాడు అని చెప్పేసి ఆన్సర్ చేయడం.
ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అబ్డామిన్ అమ్మ. అబ్డామిన్ లో 2 ఉంటాయి, అప్పర్ అబ్డామిన్, లోవర్. సో ఇక్కడ చాలా ఈజీ అమ్మ. అది ఎనస్థీషియా ప్రొసీజర్ ఈ వర్డ్ యూజ్ చేస్తాడు అప్పర్ అబ్డామిన్ అయితే. అప్పర్ లో యాంటీరియర్ ఉంటది, ప్లస్ అప్పర్ లో పోస్టీరియర్ ఉంటది. సేమ్ ఇలాగే అప్పర్ ప్లేస్ లో లోవర్ యూజ్ చేశాడు అనుకోండి, లోవర్ అయిపోయింది. ఓకే. అప్పర్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. తర్వాత ఇలా కింద కనుక వస్తే హెర్నియా రిపేర్స్ ఉన్నాయి. తర్వాత మేజర్ అబ్డామినల్ వెజల్స్ అంటున్నాడు, ఇంట్రా పరిటోనియల్ ప్రొసీజర్స్ అంటున్నాడు. సేమ్ లోవర్ అబ్డామిన్ లో కూడా అయ్యే రిపీట్ అవుతుంది. కాబట్టి లోవర్ అనే వర్డ్ మారిద్దాం, లోవర్ యాంటీరియర్ అబ్డామినల్ వాల్. తర్వాత ఇది చూడనమ్మా, సేమ్ యాక్చువల్ గా అప్పర్ అండ్ లోవర్ సేమ్ ప్రొసీజర్స్ అమ్మా. అక్కడ కూడా ఇండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్. అట్లాగే అక్కడ హెర్నియా రిపేర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా హెర్నియా రిపేర్స్ ఉంటాయి. అక్కడ కూడా ఇంట్రా పెరిటోనియల్ ఉంది, ఇక్కడ కూడా ఇంట్రా పెరిటోనియల్ తో పాటు ఎక్స్ట్రా పెరిటోనియల్ కూడా ఉంటుంది. ఇంట్రా పెరిటోనియల్ ప్రొసీజర్స్ అండ్ ఎక్స్ట్రా పెరిటోనియల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి ఎక్కడ లోవర్ లో. అదే అప్పర్ లో ఎక్స్ట్రా పెరిటోనియల్ లేదు. ఓకే. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, సపోజ్ ఎనస్థీషియా ఇంట్రాపెరిటోనియల్ ప్రొసీజర్స్ ఇన్ ద లోవర్ అబ్డామెన్ ఇంక్లూడింగ్ లాప్రోస్కోపీకి ఇచ్చాడు అనుకోండి, మీకు ఆప్షన్ లో 00840 ఉంటది, ప్లస్ అప్పర్ అబ్డామిన్ సిపిటి కూడా ఉంటది. ఇది ఎనస్థీషియా ఫర్ ఇంట్రాపెరిటోనియల్ ప్రొసీజర్ ఇన్ అప్పర్ అబ్డామిన్ ఇంక్లూడింగ్ లాప్రోస్కోపీ, ఇది కూడా ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. ఏం చేయాలి అప్పుడు, అది లోవరా అప్పరా చెక్ చేసుకోవాలి. లోవర్ అయితే లోవర్ కొడియాలా, అప్పర్ అయితే అప్పర్ కొడియాలి. మనం ఏం చేస్తామంటే ఈ అప్పరా లోవరా చూడం, ఇంట్రాపరిటోనియల్ ప్రొసీజర్ కనబడిందిగా, ఇంక ఇచ్చేస్తాం ఆన్సర్, రాంగ్ వెళ్ళిపోయి. సో అట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆ టైంలో మన హడావిడి మనకు ఉంటుంది, టైం అయిపోతుంది, ఒక పక్కన ఇంత డబ్బులు కట్టాము, సో ఈ ఎగ్జామ్ రాయాలని చెప్పి మోడ్లో ఉంటాం కాబట్టి ఆ టైంలో కన్ఫ్యూజ్ అయిపోతాం ఎక్కువగా. సో కొంచెం జాగ్రత్త ప్రాక్టీస్ చేసేటప్పుడే గట్టిగా ప్రాక్టీస్ చేసుకుని సరిపోతుంది అంతే. ఈ తర్వాత పెరీనియం. ఈ పెరీనియం వచ్చేసి మొత్తం మేల్ అండ్ ఫీమేల్ రిలేటెడ్, ఇప్పుడు యానోరెక్టల్ ప్రొసీజర్స్ కానీ, ట్రాన్స్ యూరెథ్రల్ ప్రొసీజర్స్ కానీ, లైక్ మేల్ జెనటాలియా, వ్యాసెక్టమీ ప్రొసీజర్స్, సెమినల్ వెసికల్స్, తర్వాత వెజైనల్ ప్రొసీజర్స్, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఈ పెరినియం ఏరియా మొత్తం వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ రిలేటెడ్ ప్రొసీజర్స్. ఇవన్నీ మ్యాక్సిమం ఇటు నుంచి టచ్ చేయడు, ఒకవేళ టచ్ చేసినా డైరెక్ట్ గానే ఉంటుంది, నో ఇష్యూ. తర్వాత వచ్చేసి పల్విస్, ఇది కూడా అవసరం లేదు. తర్వాత ఇది చూసుకోండి, అప్పర్ లెగ్ ఉంటుంది, నీ అండ్ పాప్లిటల్ ఏరియా ఉంటుంది, లోవర్ లెగ్ ఉంటుంది,
షోల్డర్ అండ్ అక్సిలా ఉంటది, అప్పర్ ఆర్మ్ ఉంటది, లోవర్ ఆర్మ్ ఉంటది, ఫోర్ ఆర్మ్ ఉంటది. ఇవన్నీ సేమ్ ఉంటాయి. కాబట్టి ఎనాటమిక్ సైట్ ఒక్కటే మార్పు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఇక్కడ అప్పర్ లెగ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, క్లోజ్డ్ ప్రొసీజర్స్ అంటున్నాడు, ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ అంటున్నాడు, ఓపెన్ ప్రొసీజర్స్ అంటున్నాడు, టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టీ అంటున్నాడు. ఓకే, మళ్ళీ క్లోజ్డ్ ప్రొసీజర్స్ అంటున్నాడు, ఓపెన్ ప్రొసీజర్స్ అంటున్నాడు, నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్స్ అంటున్నాడు, వెయిన్స్ అంటున్నాడు, ఆర్టరీస్ అంటున్నాడు. ఇట్లా అన్నిట్లో కామన్ ఇవే వస్తాయి. నీ అండ్ పాప్లిటర్ చూడండి, నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్, క్లోజ్డ్ ప్రొసీజర్స్, ఓపెన్ ప్రొసీజర్స్, ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్, క్లోజ్డ్, ఓపెన్, ఆర్థ్రోస్కోపిక్, టోటల్ నీ ఆర్థ్రోప్లాస్టీ. ఇక్కడ క్యాస్ట్ అప్లికేషన్ ఒకటి యాడ్ అయింది, వెయిన్స్, ఆర్టరీస్. సో టోటల్ గా మనకి క్లోజ్డ్, ఓపెన్, ఆర్థ్రోస్కోపిక్, ఆర్టరీస్, వెయిన్స్, నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్స్ అనేవి కామన్ గా రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకుంటే క్లోజ్డ్, ఆర్థ్రోస్కోపిక్, నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్, క్యాస్ట్ అప్లికేషన్, ఆర్టరీస్, వెయిన్స్. కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే టోటల్ యాంకిల్ రిప్లేస్మెంట్, టోటల్ హిప్ ఆర్థ్రోప్లాస్టీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇట్లా. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే జంబ్లింగ్ అవుతున్నాయి. అంటే అక్కడ మనకి క్లోజ్డ్ ప్రొసీజర్ తర్వాత కొన్నిట్లో ఓపెన్ ప్రొసీజర్ వచ్చింది, బట్ ఇక్కడ ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ వచ్చింది. ఈ నర్వ్స్ అండ్ మజిల్స్ అండ్ టెండాన్ అనేది ఒక 5-6 కోర్స్ తర్వాత వచ్చింది, బట్ ఇక్కడ ఏంటంటే ఎమ్మటినే వచ్చింది. ఇందా దాంట్లో చూస్తే స్టార్టింగ్ లోనే ఉంది నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్ అనేది. తర్వాత ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఇట్లా. అంటే ఆ వర్డ్స్ జంబుల్ అవుతున్నాయి అంతే. వర్డ్స్ అయితే కామన్ గా ఉంటాయి, ఈ వర్డ్స్ కామన్ గా ఉంటాయి, బట్ అక్కడ ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ లో లాస్ట్ లో వచ్చి ఉంటాయి, ఇక్కడ మధ్యలో వచ్చి ఉంటాయి. నర్వ్స్ అండ్ మజిల్స్ అండ్ టెండాన్ రిలేటెడ్ ప్రొసీజర్ స్టార్టింగ్ లో వచ్చి ఉంటది, ఇంకొక దాంట్లో ఒక 2-3 కోడ్ల తర్వాత వచ్చి ఉంటది. ఇట్లా చిన్న డిఫరెన్షియేషన్ అంతే. సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుందాం, అది షోల్డరా, లేకపోతే అప్పర్ ఆర్మా, లోవర్ లెగ్గా, అది తెలియదు, కానీ ఒక క్వశ్చన్ అనేది టచ్ చేస్తాడు. సపోజ్ అప్పర్ ఆర్మ్ నర్వ్స్ అండ్ మజిల్స్ అండ్ టెండాన్ గురించి అడిగాడు అనుకోండి, దీంట్లో లోవర్ లెగ్ నర్వ్స్, మజిల్ అండ్ టెండాన్ సంబంధించిన సిపిటి ఉంటది, ప్లస్ నీకి సంబంధించిన నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్ సిపిటి ఉంటది, లోవర్ లెగ్ కి సంబంధించిన నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్ సిపిటి కూడా ఉంటది. సో చెక్ చేసుకోవాలి, ఇప్పుడు క్వశ్చన్ లో ఏ నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్ అడుగుతున్నాడు, జస్ట్ ఏ సైట్ చూడకుండా ఓకే ఎనస్థీషియా ప్రొసీజర్ ఆ నర్వ్స్, మజిల్ అండ్ టెండాన్ కనబడింది కదా అని చెప్పి ఆన్సర్ అనేది తీసుకోకూడదు. ఖచ్చితంగా నర్వ్స్, మజిల్స్ అండ్ టెండాన్ రిలేటెడ్ ప్రొసీజర్ ఏ ఎనాటమిక్ సైట్ మీద చేశాడు, అది కంపల్సరీ చెక్ చేయాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇవేం అవసరం లేదమ్మా, బర్న్స్ అండ్ ఎక్సిజన్ ఆర్ డెబ్రైట్మెంట్, ఇది కొంచెం ఇంపార్టెంట్. సో ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్ చూడండి. ఓకే, సో ఇక్కడ బర్న్, ఎక్సిజన్, డెబ్రైట్మెంట్ అంటే బర్న్ జరిగినప్పుడు ఏం చేస్తారు, ఊండ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఆ ఊండ్ లాగా ఫామ్ అయ్యి మొత్తం తీసేస్తారు. ఆ తీసేసేటప్పుడు ఎనస్థీషియా ఎక్కిచ్చి చేస్తారు, ఆ పెయిన్ వస్తుంది కదా. సో అలా ఎంత పర్సెంటేజ్ బర్న్ జరిగింది, <4% కనుక జరిగితే 01951 చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. ఇలా బర్న్ అనేది 3% జరిగింది అంటాడు, అప్పుడు 01951 ఇస్తాం. అలా కాకుండా 4, 5, 6, 7, 8, 9 అంటే 01952 ఇస్తాం. ఇంకా 951 అవసరంలా. సపోజ్ 6 అన్నాడు అనుకోండి, ఓన్లీ 952. 8 అన్నాడు అనుకోండి, ఓన్లీ 952. 9 అన్నాడు అనుకోండి, ఓన్లీ 952. ఇఫ్ ఇట్ ఈస్ 2%, then 951. More than 4%, you can give the 01952 only. మరి 01953 ఎప్పుడు ఇవ్వాలి,
సో ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, ఓకే చూడండి. సో ఇక్కడ 01951952953. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? 18% ఇచ్చాడు కదా. 18% అంటే 01952 953 ఇచ్చేసా. అంటే ఈ 9కి ఏమో 952 ఇచ్చా, ఇంకొక ఎడిషనల్ 9కి 953 ఇచ్చా, 952 ఇచ్చా, 953 ఇచ్చా. ఇప్పుడు 19% అంటున్నాడు. అప్పుడు నేను ఒక 9కి ఏమో 01952 ఇచ్చా, ఇంకొక 9కి ఏమో 01953 ఇచ్చా, 18 అయిపోయింది. ఇంకొకటి మిగిలింది కదా, ఆ ఒక్కదానికి కూడా 01953 రాసుకోండి. సో ఎందుకంటే ఇది ఏమంటున్నాడంటే ఈచ్ అడిషనల్ 9% ఆర్ టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే 9 తర్వాత ఎడిషనల్ 9 ఉండొచ్చు, లేదా 9 లోపు ఉండొచ్చు. ఉన్న ఈ కోడ్ అనేది ఒకసారి తీసుకోవచ్చు అని అర్థం. సో ఇప్పుడు నా ఫైనల్ ఆన్సర్ నేనేం రాస్తానంటే 01952 01953 ఇంటూ 2 రాసి. సరే, ఇప్పుడు వేరేది మారుద్దాం, చూద్దాం. సపోజ్ 37%, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పగలరా? సో 01952 9, 01953 9, 01953 9, 01953 9, 4 9 36. ఇంకోటి ఉంది 01953 1%. మై ఫైనల్ ఆన్సర్ ఇస్ 01952 01953 1 2 3 4 ఇంటూ 4. ఇలా వేయాలి. ఇది ఆన్సర్ యాక్చువల్. ఓకేనా? ఒకసారి మీరు కూడా చూడండి, ఈజీనే ఉంటది. అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ నేర్చుకొని పెట్టుకుంటే మంచిది. ఏమో అడగొచ్చు, చెప్పలే. ఓకేనా? కొంచెం ఇంపార్టెంట్. ఇది ఒకటే ట్రికీ క్వశ్చన్ ఎనస్థీషియా. సో నెక్స్ట్ ఆబ్స్టిక్ లో కనుక వస్తే ఎనస్థీషియా వెజనల్ డెలివరియా, సిజేరియన్ డెలివరియా, అర్జెంట్ హిస్టెక్టమీనా. సో ఇలాగే ఈ వెజనల్, సిజేరియన్, హిస్టెరెక్టమీకి సంబంధించిన ఇంకో 3 కోడ్లు ఉంటాయి. అవేంటంటే 01967, 01968, 969. అయితే ఇక్కడ లేబర్ తో వెజనల్ డెలివరీ, అక్కడ ఉత్త వెజనల్ డెలివరీ.
ఉత్త సిజేరియన్ డెలివరీ, ఇక్కడ విత్ లేబర్ వెజైనల్ డెలివరీ, ఇక్కడేమో లేబర్ తో సిజేరియన్ డెలివరీ, లేబర్ తో సిజేరియన్ హిస్టెక్టమీ. ఈ వర్డ్ ఇస్తాడు న్యూరాక్సియల్ లేబర్ అంటాడు. సో కన్ఫ్యూజన్ అవ్వకండి, జస్ట్ వెజైనల్ డెలివరీ దట్ కోడ్, న్యూరాక్సియల్ లేబర్ వెజైనల్ డెలివరీ దిస్ కోడ్. అయితే ఇక్కడ ఏంటంటే ఆ వెజైనల్ డెలివరీ అని చెప్తే, ఉత్త వెజైనల్ డెలివరీ అని చెప్తే ఆ కోడ్ ఇస్తాం. బట్ న్యూరాక్సియల్ లేబర్ వెజైనల్ డెలివరీ అంటే ఈ కోడ్ ఇస్తాం. న్యూరాక్సియల్ లేబర్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్. అగైన్ దే అండర్గాన్ ద సి సెక్షన్. At that time, we have to report both these codes 01967 and 968. ఓకే, ఒక్కొక్కసారి ఏం చెప్తాడంటే న్యూరాక్సియల్ లేబర్ వెజైనల్ డెలివరీ, సిజేరియన్ హిస్టెక్టమీ అంటాడు. అప్పుడు 961 969 ఇవ్వాలి, 968 అవసరం లేదు. మరి సిజేరియన్ డెలివరీ కూడా చెప్పాడు కదా, మరి 968 ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ సిజేరియన్ హిస్టెరెక్టమీలోనే ఈ సిజేరియన్ డెలివరీ ఇంక్లూడ్ అయిపోయింది. ఓకేనా, ఈ సిజేరియన్ హిస్టెక్టమీలోనే సిజేరియన్ డెలివరీ ఇంక్లూడ్ అయిపోయింది. ఇంకొక లాజిక్ ఏంటంటే 967 తో పాటు ఎయిదర్ 968 అయినా రావచ్చు, ఎయిదర్ 969 అయినా రావచ్చు, కానీ 967, 968, 969 మూడు కలిపి ఏ ఆప్షన్ లో రాకూడదు. వస్తే యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆప్షన్. ఎయిదర్ వెజైనల్ అండ్ సిజేరియన్ రావచ్చు, లేదా వెజైనల్ అండ్ సిజేరియన్ హిస్టెక్టమీ ఈ రెండు కోళ్ళు రావచ్చు. ఓకేనా, ఈ రెండైన రావచ్చు, కాకపోతే ఈ రెండైన రావచ్చు ఆప్షన్. ఈ మూడు కలిపి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. వస్తే అది రాంగ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ ఒక క్వశ్చన్ అనేది టచ్ చేస్తారు. నెక్స్ట్, తర్వాత వచ్చేసి ఇది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా, 01996 డైలీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎపిడ్యూరల్ సబెరెకనాయిడ్ కంటిన్యూస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. ఎన్ని డేస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేశారు? 2 days అయితే ఈ కోడ్ ఇంటూ 2 చేయాలా, 3 days అయితే ఇంటూ 3 చేయాలి, 4 days అయితే 4 చేయాలి. ఓకే, ఇవి కాకుండా మీకు అడిషనల్ గా ఇక్కడ బుక్ లో లేని క్వశ్చన్స్ కొన్ని ఇస్తారు, అవి ఇక్కడ చెప్తాను. ఓకేనా, కోడింగ్ టిప్స్ లో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక యూనిట్ ఎనస్థీషియా ఎక్కించడానికి 15 minutes టైం పట్టిద్ది, 2 units ఎక్కించడానికి 30 minutes పట్టిద్ది. ఓకే, ఇలాంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే పేషెంట్ హాస్పిటల్ కి 10 PM వచ్చాడు, 10:30 బిగిన్స్ టు ప్రిపేర్ ద పేషెంట్ 10:45 inducted the anesthesia 11 PM surgery has been started, 12 PM surgery completed, 12:30 no longer personal attendance anesthesiologist, personal attendance, 12:45 safely, 12:45 all process is completed అంటాడు. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఇస్తారు. ఏ ఆప్షన్ 10 to 12:45 అంటే 245 minutes. బి ఆప్షన్ 2 hours. సి ఆప్షన్ 2 hours 30 minutes. డి ఆప్షన్
2 hours 2 hours 15 minutes అని చెప్పేసి ఇస్తాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 2 hours మాత్రమే ఆన్సర్. బిగిన్స్ టు ప్రిపేర్ ద పేషెంట్ అనే దగ్గర నుంచి కన్సల్టేషన్ చేయాలి. 10:30 నుంచి నో లాంగర్ పర్సనల్ అటెండెన్స్. 12:30 తర్వాత నో లాంగర్ పర్సనల్ అటెండెన్స్ ఎనస్థీషియాలజిస్ట్. ఓకే, సో 10:30 to 12:30 ఎంత 2 hours కదా. సో బి ఆప్షన్ కరెక్ట్. సో ఇలాంటిది ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇది ఇక్కడ లేదు, ఇది ఓన్ గా మీరు తెలుసుకోవాలి. ఓకే, తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటాడు. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అంటాడు. పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అనే వర్డ్ కనిపిస్తుంది. వచ్చినప్పుడు మీకు 644 అనే సిరీస్ వస్తుంది. 644 అనే సిరీస్ సిపిటి వచ్చి ఈ 01996 హాస్పిటల్ డైలీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అనే కోడ్ వచ్చి 59 అనే మాడిఫైర్ వస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ అనే వర్డ్ కనబడినమ్మటే మీకు ఎనస్థీషియా సిపిటి ఒకటి, 644 తో పాటు ఉన్న సిపిటి ఒకటి ఉండి 59 తో ఉంటది ఆన్సర్. ఓకే, తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఎనస్థీషియా మాడిఫైయర్స్. ఈ ఎనస్థీషియా మాడిఫైయర్స్ లో AA అంటే ఎనస్థీషియాలజిస్ట్ కనుక ఎనస్థీషియా ఇస్తే AA ఇవ్వాలా. QZ అనే మాడిఫైయర్ సిఆర్ఎన్ఏ కనుక ఎనస్థీషియా కనుక ఇస్తే QZ అనే మాడిఫైయర్ ఇవ్వాలా. QX ఎనస్థీషియాలజిస్ట్ సిఆర్ఎన్ఏని డైరెక్ట్ చేస్తే అంటే సిఆర్ఎన్ఏనే ఎనస్థీషియాలజిస్ట్ ఇస్తారు, బట్ ఎనస్థీషియా ఇస్తారు, బట్ ఎనస్థీషియాలజిస్ట్ డైరెక్ట్ చేస్తాడు. QY సిఆర్ఎన్ఏ డైరెక్టెడ్ బై ఫిజిషియన్ అంటే ఎనస్థీషియాలజిస్ట్ డైరెక్ట్ చేయడు, ఫిజిషియన్. తర్వాత మ్యాక్ మాడిఫైర్స్ ఉంటాయి. మ్యాక్ MAC అని కనబడినమ్మటే మీరు QS అనే మాడిఫైర్ ఇవ్వాలి. MAC అంటారు, మ్యాక్ మాడిఫైర్స్ అంటారు. మ్యాక్ మాడిఫైర్స్ అని చెప్పినమ్మటే QS అనే మాడిఫైర్ ఇవ్వాలి. దీంట్లో G8 అనేది ఒకటి ఉంటుంది, G8 అనేది ఒకటి ఉంటుంది, G9 అనేది ఒకటి ఉంటుంది. G8 ఏంటంటే డీప్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అంటాడు. డీప్ అనే వర్డ్ కానీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కనుక వచ్చి మ్యాక్ అని వస్తే G8 అనే మాడిఫైర్ ఇవ్వాలి. కార్డియోపల్మనరీ రిలేటెడ్ ప్రొసీజర్ అని చెప్తే G9 ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఏ ఆప్షన్ లో కూడా G8 G9 రెండు రాకూడదు. నాట్ రిపోర్టెడ్ టుగెదర్. ఓకే, ఈ రెండు కలిసి రిపోర్ట్ చేయకూడదు. సో దీనికి సంబంధించింది కోడింగ్ టిప్స్ నేను షేర్ చేస్తాను. దాంట్లో ఎనస్థీషియాలజిస్ట్ ఇచ్చినప్పుడు ఏ మాడిఫైర్ ఇవ్వాలా అని చెప్పేసి ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఆ ఫ్లో చార్ట్ చదవండి. కోడింగ్ టిప్స్ ఉంటాయి, కోడింగ్ టిప్స్ చదవండి. చాలా ఈజీ. ఎనస్థీషియా చూడడానికి ఈజీయే కానీ బట్ క్వశ్చన్స్ మీకు కన్ఫ్యూజన్ చేసి ఆన్సర్ రాంగ్ వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సో నేను ఒక ఫ్లో చార్ట్, కోడింగ్ టిప్స్, క్వశ్చన్స్ షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇట్స్ మేక్ యూ ఈజీ. టుమారో యూ కెన్ గో విత్ వన్ మోర్ చాప్టర్, ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ చెప్తారు రేపు. ఓకేనా, ఇంక ఎనస్థీషియా అయితే ఇంత, ఇంకా ఇంతకన్నా ఇంకా మోర్ దాన్ ఎనఫ్, చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో కొంచెం మీకు డౌట్స్ వస్తే యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ వాట్సాప్, అవి క్లియర్. సో మెడిసిన్ లో ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా డౌట్ వస్తే అడగండి, చెప్తాను. ఓకేనా, సో ఈ ఎనస్థీషియా కూడా చేయండి జాగ్రత్త. మనం ఏదైతే కష్టం అనుకుంటామో అయ్యే ఈజీ. ఏదైతే మనం ఈజీ అనుకుంటామో
వాటిలో నుంచే కొంచెం కష్టంగా వస్తుంది. ఇంతవరకు చూసుకోండి, ఓకేనా? ఏమైనా ఉంటే టుమారో చూద్దాం. సరే అమ్మా, ఓకే బాయ్. రేపు చెప్తాను టైమింగ్స్, ఓకేనా? టైమింగ్ ఎప్పుడో చెప్తాను, దాన్ని బట్టి అటెండ్ అవుదాం, ఓకే? ఒకవేళ లేకపోతే, ఒకవేళ అవైలబుల్ ఉంటే రేపు క్లాస్ పెడదాం, చెప్తాను టైమింగ్. లేకపోతే స్కిప్ చేద్దాం, మళ్ళీ మండే పెట్టండి. మండే చెప్పండి కానీ రేపు చెప్తాను, రేపు రండి, ఓకేనా? మండే రంజాన్ ఫెస్టివల్ కాబట్టి. సార్ సో ట్యూస్డే అనుకుంటా రంజాన్. ట్యూస్డేనా? ఆ, ఓకే సరే, మరి నువ్వు నాకు చెప్పు, దాన్ని బట్టి సరే సార్. స్కిప్ చేద్దాం, ఓకే? ఓకే సార్. సరే అమ్మా, ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను గ్రూప్ లో ఇస్తాను, చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, ఓకే బాయ్.